తుక్కుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఈ అమరావతి విషయంలో మాత్రం ఖచ్చితంగా రానున్న 10 years చాలా క్రూషియల్. ఇప్పుడు అమరావతి అనౌన్స్ చేయగానే కొంతమంది మన సీనియర్ జర్నలిస్టులు, మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, వాళ్ళల్లో కొంతమంది ఈ అమరావతికి మొదటి నుంచి వ్యతిరేకమే, బాబు గారి విజన్కి వ్యతిరేకమే. వాళ్ళందరూ కలిసి ఇప్పుడు దీంట్లో కోడిగుడ్డు మీద ఏకపెట్టడానికి మొదలు పెడతారు. ఏమైంది, అమరావతి అన్నారు, అక్కడ ఏముంది, అక్కడ 4 బిల్డింగులు కట్టారు, ఇది కట్టారు. అరే బాబు, ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికి 1 year, దాంట్లో ఫర్నిచర్ అన్ని 2 years. ఏదైనా కానీ ఒక చిన్న ఇల్లు 400 గజాల్లో 33,000 ఎకరాల్లో వాళ్ళకి ప్లాట్లు ఇచ్చి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, అలాగే న్యాయ రాజధాని, ఆ తర్వాత సెక్రటేరియట్, అసెంబ్లీ ఇన్ని కట్టి వీటన్నిటినీ ఆ ఒక్క ప్రాంతానికి అనుసంధానం చేయాలంటే తమాషానా? అయిపోద్దా 2 ఏళ్లలో, 3 ఏళ్లలో, 4 ఏళ్లలో, 5 ఏళ్లలో? తమాషానా? కొత్త రోడ్లు, అది మొత్తం కలుపుకుంటే 1000 kilometers వద్దు, 100 kilometers కూడా కాదు, వేలల్లోకి వెళ్ళుద్ది, 1000-2000 kilometers అలా వెళ్ళుద్ది మొత్తం అన్ని రోడ్లు లెక్కలేస్తే. దీనికి చేయటానికి మీకు ఊరికినే 1 year అన్నాడు కదా, ఏమైంది, అవ్వకపోతే ఏమైంది? అవుతుందండి, అవ్వకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు అక్కడ 5 సంవత్సరాలు అలా దాన్ని ఒక శ్మశానంలాగా వదిలేశారు, శ్మశానంలాగా క్రియేట్ చేయడానికి అలా వదిలేశారు. దాన్ని మళ్ళీ బాగు చేసి అక్కడి నుంచి మొత్తం మళ్ళీ ఆ వాటర్ని దాంట్లో నుంచి బయటికి డంప్ చేసి, వాటర్ అండి దాంట్లో. ఇప్పుడు ఐకానిక్ టవర్స్ మొత్తం కూడా వాటరే కదా, అవి తీయడానికి 1 month 2 months పట్టింది ఆ వాటర్ని. ఇప్పుడు మనకి ఊరికే ఏదో చూడటానికి వీడియోల్లో అలా కనపడుతుంది, కానీ పోతే 30-40 అడుగులు లోతు ఉంటుందండి వాటి పిల్లర్స్ వేయటానికి. ఏదో ఎవడికి ఇష్టం వచ్చినట్లు వాడు మాట్లాడేసుకోవటం. నీకు చంద్రబాబుకి అక్కడ ఇల్లు లేదు, ఎన్ని ఇల్లు ఉంటాయండి? మోడీ గారికి ఇల్లు ఉందా? ఆయన అక్కడే ఉంటున్నాడు, ఢిల్లీలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన అక్కడే ఉంటాడు. ఎవరికి ఇళ్ళు ఉండవు, ఉన్న ప్లేసుల్లో ఇళ్ళు ఉండాలంటే కష్టం, అందరికీ సాధ్యం కాదు కదా. ఓకే, కట్టుకుంటారు. ఏదోటండి, విమర్శించడం కోసం విమర్శించడమే తప్ప ఏముండదు. కానీ అసలు రాజధాని అంశము ఎక్కడ కూడా రాజ్యాంగంలో లేదు, అదేం ఫిక్స్ అవ్వలేదు, అట్లా చేయలేదు. మనం గౌరవిద్దామండి, కానీ అది నిజం కాదు. ఆయన అభిప్రాయాన్ని గౌరవిస్తూ అది నిజం కాదు. అన్ని అందులో రాజ్యాంగంలో ఉండవు. అన్ని రాజ్యాంగంలో ఉండేటట్టయితే మనకి ఇన్ని ఆస్తులు రావు, మనకి ఇన్ని 1000 కోట్లు 100 కోట్లు సంపాదించలేరు రాజకీయ నాయకులు. మనము ఒక కారుకి ఈఎంఐ కట్టుకోవడానికే సస్తాము. అసలు ఇంటికి ఈఎంఐ కట్టుకోవాలన్న ఇబ్బంది. 3 కోట్లు పెట్టి లక్షస్ ఇంత పెద్ద పెద్ద పొడుగు కార్లు కొంటున్నారు కొంతమంది రాజకీయ నాయకులు. ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళందరికీ? డైరెక్ట్గా వచ్చేస్తున్నాయండి, లేదంటే పైనుంచి అక్కడి నుంచి ఏమైనా దింపుతాడు భగవంతుడు మన ఇంట్లో? కాదు కదా. అతి తెలివితేటలు వద్దు, ఏ రాజకీయ పార్టీకైనా అతి తెలివితేటలు వద్దు. ప్రజలన్నీ గమనిస్తారు, ప్రపంచం చేతిలో ఉంది. ఇప్పుడు అంత అమాయకులు ఎవ్వరు లేరు. ఈవెన్ బరగొడ్లు కాసుకోవటానికి పోయేవాడు కూడా ఫోన్ చూసుకుంటా, అమ్మ ఇవాళ ఒకటి మాట్లాడాడు, నిన్న ఒకటి మాట్లాడాడు అనే అంత ఆలోచన వచ్చేసింది. కాబట్టి ప్రజలకు అనుకూలంగా మనం ఆలోచన చేస్తే ఈ రోజు నుంచైనా సరే కూర్చొని ఎక్కడ తప్పు జరుగుతుంది, మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం, మనం ఎందుకు ప్రజలకు అనుకూలంగా మనం మాట్లాడలేకపోతున్నాం, ఇక్కడ మన ప్రయోజనాలా ప్రజల ప్రయోజనాలా అని అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాలా. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు చాలా అవసరం రాష్ట్రానికి. ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రభుత్వం చేసే తప్పుల నుంచి ప్రతిపక్షం ఉండాలా. కాంగ్రెస్ పార్టీకి ఇంపార్టెంటే, వైసీపీకి ఇంపార్టెంటే, అందరూ ఇంపార్టెంట్, వీళ్ళందరూ ఇంపార్టెంట్ ఇక్కడ రాష్ట్రంలో. వీళ్ళందరూ కూడా ప్రజల ఆలోచనల్ని ప్రభుత్వం ముందు పెట్టాలే తప్ప సొంత ఆలోచనలు పెడితే ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందంటే, చాలా అంటే ఎప్పుడైతే నిన్న బిల్లు పాస్ అయిందో అప్పటి నుంచి ఒక ఫెస్టివల్ వాతావరణం ఉందండి, ఒక ధైర్యం వచ్చింది. ఇప్పుడు యూత్ రేపొద్దున క్యాపిటల్ సిటీకి పోతే ఉద్యోగాలు వస్తాయి, దానికి ఫ్యూచర్ని క్రియేట్ చేసే ఒక నాయకుడు ఉన్నాడు అక్కడ. సరే, ఒక చిన్న నమ్మకం ఉంది వాళ్ళకి. ఇప్పటికి కూడా మనం హైదరాబాద్ మీద, బెంగళూరు మీద, చెన్నై మీద డిపెండ్ అయి ఉన్నారు మన పిల్లలు. అది మారాలి అంటే ఇంకొక 5 సంవత్సరాలు పట్టిద్ది. వెంటనే వచ్చేది, వెంటనే రాంగల్నే చేయటానికి ట్రై చేస్తారు నాయకులు. వెంటనే రాలేదు అని అంటే ఎలా వస్తుంది? గొంతలు తీయాలా, పిల్లర్లు వేయాలా, లేపాలా, దీనికి మళ్ళీ మనుషులు కావాలా, వర్షాలు, ఎండలు, రకరకాల ప్రకృతి వైపరీత్యాలు, మళ్ళీ దీంట్లో కేబుల్స్ తగలబెట్టేవాళ్ళు, ఇసుక తీసుకెళ్లేవాళ్ళు, ఏదో విధంగా రోడ్లు బాలగొట్టాలనుకునేవాళ్ళు, రకరకాల బ్యాచ్లు. ఎవరి కోసం చేస్తున్నారు గురు? మన అందరం బతికేది ఎవరి కోసం? మన పిల్లల కోసమే కదా. మన పిల్లలు అంటే ఎవరు? రేపటి తరం. ఆ తరం కోసమే కదా
పనిచేయాల్సింది మీరంతా ఏం చేసుకుంటారు? ఇప్పుడు వీళ్ళందరూ చాలామంది సంపాదిస్తూ ఉంటారండి. రాజకీయ నాయకులు చాలామంది విపరీతంగా సంపాదించాలనే ఆశలో కసిలో ఉంటారు. ఒక్కడ కూడా సొంతంగా పెట్టుకోడు, వాటిని బినామీల పేరు మీద పెట్టడమే. లీగల్గా ఉన్నాయి మాత్రం కొన్నే ఉంటాయి ఆడికి. మిగతా అన్ని ఎవడో ఒకటి నమ్మి పెట్టాలా? ఉండదుగాక ఉండదు. రోగాలు, మాయ రోగాలు, లేదంటే పిల్లలు సరిగ్గా పుట్టకపోవటము, పుట్టిన పిల్లలకి జ్ఞానం లేకుండా వాళ్ళ బ్యాడ్ నేమ్ రావటము, వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పట్టడము. ప్రకృతి ఏది ఫ్రీగా ఇచ్చేదండి మనకి. మన కష్టము, మన నిజాయితీని బట్టే ముందుకు నడుస్తూ ఉంటాం. ఇదే నడుపుద్ది ప్రకృతి. ఊరికే వీళ్ళు భ్రమలో, అబ్బా అక్కడ ఇసుక తీసిపోతున్నాడు, ఒక నెల నువ్వు ఇసుక దోలుకో నాకు ఇన్ని లక్షలు అని ఒక ఎమ్మెల్యే అడుగుతాడు. లేదు ఇక్కడ కంకర దోలుకో నాకు ఇన్ని లక్షలు అని అడుగుతాడు. ఒక్కసారి ఆలోచించాలి, దేనికి నీకు? నిన్ను ఎవడ అడిగాడు డబ్బులు ఖర్చు పెట్టి గెలవమని? ఆ పాపాన్ని ఎందుకు మూట కట్టుకుంటావు? డబ్బులు ఖర్చు పెట్టకపోతే జనం ఓట్లేసే పరిస్థితి లేదు అనేది వాళ్ళ పాయింట్. లేదు అని అన్నప్పుడు ఒక లిమిట్ పెట్టుకోవాలి కదా, ఒక లిమిట్ ఉంటుంది కదా. ఇది కూడా తప్పే, లిమిట్ అనే పదం వాడటం కూడా తప్పే. ఏంటిది? దీనికి చర్మగీతం పడే పరిస్థితి లేదా? మీరు ఇవ్వకుండా ఉంటే వాళ్ళు చేయరు కదా, వాళ్ళు అడగరు కదా మిమ్మల్ని. వాళ్ళ వెర్షన్ ఏంటి? వాళ్ళు తీసుకోకుండా వాళ్ళు అడగకుండా ఉంటే మేము ఎందుకు ఇస్తామనేది వాళ్ళ వెర్షన్. అసలు మీరు ఇవ్వకండి, అందరూ ఇవ్వకండి, ఎవరు ఇవ్వకుండా నిలబడండి మీరు. అది మోసం లేకుండా ఖచ్చితంగా మంచి ప్రభుత్వాన్ని ఎంచుకుంటారు ప్రజలు. వందల 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 కోట్లు ఏడబెట్టుకుంటారు రా బాబా. ఎక్కడ పెట్టుకుంటారు? బినామీల పేరున పెట్టాలా? లేదంటే ఎక్కడన్నా? ఇప్పుడు నిన్న తీసిపోయి చాలామంది దుబాయ్లో పెట్టారు. ఏమైంది? కరెక్ట్ ఉండదు. నేను అందరికీ చెప్తున్నా ఈ మాట. అన్యాయంగా సంపాదించింది ఉండదు. నువ్వు ఎన్ని మ్యానిపులేషన్లు చేసి ఎంతమందిని జైళ్ళకి తీసిపోయి ఎంతమందిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి నువ్వు ఎంత అక్రమంగా సంపాదించినా ఉండదు. ఏం కష్టాలు ఇస్తాడు తెలుసు? నేను చాలామందిని చూశాను కదా, విపరీతంగా సంపాదించేసి జనం నోళ్ళు కొట్టి జనానికి ఇచ్చేసిన పిల్లలు సరిగ్గా ఉండరు. మగపిల్లలు ఉన్న ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి ఇబ్బంది పెడతాడు, లేదా ఏదో రోగాలు పెడతాడు, ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. నేచర్ అండి చాలా గొప్పది. ఈజీగా మనల్ని ఏం చూడట్లేదు, మనం చాలా జాగ్రత్తగా సంపాదించేస్తున్నాం అని కళ్ళగా అంటున్నారు అందరూ. ఇది నిజం కాదు. నిజం ఏంటంటే నిజాయితీగా 10 కోట్లు పెట్టావా? మొన్న ఎలక్షన్లో మాత్రం నేను చెబుతున్నా కదండి, ఏ రాజకీయ పార్టీ కానీ పెద్ద పొడి చేసి ఖర్చు పెట్టింది ఏం లేదు. మొన్న ఏం లేదు, అన్ని అబద్ధాలు. నాకు తెలుసు కదా, కొన్ని ఒక 15-20 20% పెట్టుంటారు, కొద్దిగా ఎక్కువ. మిగతా వాళ్ళంతా చాలా సింపుల్గానే వెళ్ళిపోయారు బయటికి. కానీ ఇది అన్యాయం, అదొక అన్యాయం జరుగుతుంది అన్ని రాజకీయ పార్టీ. నేను ఏ పార్టీని వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు నేను చెప్పట్లేదండి. నేను ఎందుకు ఈ మాట ఇప్పుడు చెప్పాల్సి వస్తుందంటే, మీ పాపాన్ని పిల్లలకు అంటకట్టకండి. మనం చేసిన పాపం పుణ్యం మన పిల్లలకు వస్తుంది, గ్యారంటీ. ఇది ఖచ్చితంగా వస్తుంది, ఇది గ్యారంటీ. అది నిలబడి కర్మ ఇచ్చోటే ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే, ఇదే ఈ సృష్టి నియమం. ఎందుకంటే అండి, ఒక 50 ఏళ్ల క్రితం ఉన్నవాళ్ళు 50 ఏళ్ల క్రితం మనం పుట్టినప్పుడు అప్పుడు ఉన్నవాళ్ళు ఇప్పుడు లేరు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఎవరు లేరు, కొత్త తరాలు వచ్చినాయి. దేనికోసం ఇంత కసి ఏంటి? డబ్బు సంపాదనలో పట్టుకుపోయేది కూడా అసలు ఎంత కసి ఏంటి? ఏడ పెడతావు? పెడితే తీసుకుపోయి ఎక్కడో చోట స్టాక్స్లోనో, లేదంటే ఇలా దుబాయ్ లాంటి దాంట్లోనో, లేదంటే బినామీల పేరు మీద పెడతారు. చాలా మంది అలా బినామీలు మోసం చేసినవి కూడా వింటున్నాం. ఎందుకు చేయరండి? నీది కాదు కదా, నీదా ఏంది? అడగడానికి ఉండదు, గట్టిగా మాట్లాడటానికి ఉండదు. ఎందుకు మనకి ఈ బాధ, దరిద్రం? ఒకవేళ సంపాదించిన తిరిగి జనానికి ఇచ్చేసేయి, దయచేసి ఇచ్చేసేయి. ఆ పాపం పిల్లలకు అంటుకోకుండా ఉంటుంది. సూపర్, చాలా బాగా చెప్పారు. అసలు ఈ విషయం అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. కరెక్ట్ చెప్పారు. ఎవరికైనా మీకు, నాకు, వాళ్ళకి, అందరికీ, రాజకీయ నాయకులకి, ఎస్పెషల్లీ రాజకీయ నాయకులకి ఉండదు. నిలవదు, ఏదో రూపంలో అది కొడుతుంది మనల్ని. వాళ్ళకి ఆ పాపం అంటగట్టద్దు పిల్లలకి, తరాలకి. రాజకీయ నాయకులు సొంతంగా చేసే సొంత ఆస్తులకి, సొంత కుటుంబాలకే కాకుండా రాబోయే తరాలకి, సమాజానికి కూడా చుట్టుకుంటుంది. నేను చెప్పేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో నాయకులందరికీ కూడా, అది అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రతిపక్ష పార్టీ నాయకుడికి సహకరించండి, నాయకుడికి బ్యాడ్ నేమ్ తీసుకురాకండి. ఎందుకంటే కూడా మీకు మంచి పేరే కదా. ఒక విజన్ తోటి వెళ్తున్నాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు. ఆ విజన్ ఫుల్ఫిల్ అవ్వాలంటే మీ టెన్షన్స్ మళ్ళీ ఆయనకు అంటగట్టకండి. ఎందుకంటే ఒక పడిపోయిన రాష్ట్రం, కంప్లీట్గా పడిపోయిన రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలంటే మనందరం సహకరించాలి. ప్రజలతో పాటు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ప్రతి ఒక్కళ్ళు సహకరించాలి. మీ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని, నాయకుడిని బలి చేయబాకండి. నేను అందరికీ చెప్తున్నాను. నాకేం మొహమాటం లేదండి, నాకేం భయం, నేనేం ఆశించట్లేదు మీ దగ్గర నుంచి. నేను పదవులు కూడా ఆశించట్లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.